కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచుదను, తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడిని దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. కీర్తనలు 89 2-4 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 23 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుతున్నారు. కృప నిత్యము స్థాపిస్తా. ఎస్, నేను ఏర్పరచుకున్న నీతో నిబంధన చేసుకుంటున్నాను. నిత్యము నీ సంతానం స్థిరపరుస్తా, తరతరములకు నీ సింహాసనం స్థాపిస్తా అని చెప్పి దేవుడు దావీదుతో ప్రమాణం చేశారు. ఆయన ఈ రోజును కూడా కృపనివ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. పొందుకోవడానికి సిద్ధమా? ప్రే చేయి. ఆశగుణ ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. కృప నీకు నాకు సమృద్ధిగా దొరికితే దీవెన వెనకాల దీవెన, బ్యాక్ టు బ్యాక్. ఎస్, బ్యాక్ టు బ్యాక్ మిరాకిల్స్, అద్భుతాలు వెనకాల అద్భుతాలే, ఆశ్చర్యకార్యాలే దేవుడు చేస్తాడు. ఎస్, కృప నిత్యము స్థాపించబడుతుంది మన జీవితాల్లో. ఈ పరిచర్లో దేవుడు అనునిత్యము ఆయన కృపను బట్టి క్షమిస్తూ, ఆయన కృపను బట్టి దీవిస్తూ, ఆయన కృపను బట్టి హెచ్చిస్తూ, ఆయన కృపను బట్టి నిర్దోషులుగా తీర్చిదిద్దుతూ గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. దావీదుతో చేసిన నిబంధన నీతో నాతో కూడా స్థిరపరుస్తున్నారు. ఎస్, నీ జాబ్ పోదు, నీ ఫ్యామిలీ స్థిరపరచబడుతుంది, నీ బిడ్డలు స్థిరపరచబడతారు. ఎడ్యుకేషన్లో, అలాగే బిజినెస్లో, అన్ని విషయాల్లో, ఇటు ఆత్మీయంగా కూడా దేవుడు స్థిరపరిచి నీకు ఇచ్చిన దాన్ని వేరేవరికి, నీ బిడ్డలకి ఇస్తారు తప్ప వేరేవరికి ఇవ్వరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రేయర్ చేసుకో. దేవుడు నీ పట్ల, నా పట్ల కృప సమృద్ధిగా తీర్చునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఎవడు కొట్టేయలేడిక. స్థిరపరుస్తాను ఈరోజు చెప్పారు కదా, ధైర్యం తెచ్చుకో. భయపడుతున్నావా? వ్యాపారం పోతుందేమో, భయపడుతున్నావు జాబ్ పోతుందేమో, భయపడుతున్నావు ఫ్యామిలీ విడిపోతుందేమని. నో 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 నో, దేవుడు స్థిరపరుస్తున్నారు, దేవుడు దీవించబోతున్నారు. ఎస్, పడిపోయిన వారిని కూడా తిరిగి లేవనెత్తబోతున్నారు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకొందనాలు. ఈరోజు ఈ వాగ్దానమును దావీదు పట్ల ఎలాగున నిత్య కృపనిచ్చి స్థిరపరిచావు. అతన్ని, అతని సంతానాన్ని, అయా ఆయన సింహాసనాన్ని ఆ రీతిగా మమ్మల్ని కూడా స్థిరపరచు. కథలకు నిత్యం నిలుసు, సియోను కొండ వలె స్థిరపరచు. ఈ దీవెనతో నింపండి. కృప వెంబడి కృప మాకు దయచేయండి. కృపాక్షేమాలతో మమ్మల్ని నింపండి. కృప నిత్యం ఉండాలి ఆయన. ఏదో ఒక రోజు కొండి, ఒక రోజు తగ్గిపోవడం కాదు, నిత్యము ఆశింపడాలా. పాపంలో పడిపోకుండా నీ కృపలో స్థిరపరచు. తోసివేయక నీ దీవెనతో నింపండి. స్వస్థపరచు నీ కృప ద్వారా. ప్రతి వ్యాధిని, మరణకరమైన వ్యాధిని కూడా గద్దిస్తున్నారు. మీరు గద్దించి స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ నుంచి, కోల్డ్ కాఫ్ నుంచి, హెడేక్ నుంచి విడిపించండి. ఎవరు నాయన సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా స్వస్థపరచండి. ఎవరికి నాయన మరణకరమైన వ్యాధులని వాళ్ళని విడిపించి స్వస్థపరచండి. ఎవరికి జాబ్ లేదో నీ కృప ద్వారా జాబ్స్ ఇవ్వండి. ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరు గవర్నమెంట్ సెక్టర్లో ట్రై చేస్తున్నారో వారి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి. నీ కృప ద్వారా అత్యధికమైన దీవెన దయచేయండి. ఎవరికి బిజినెస్ జరగట్లేదు బిజినెస్లు ఇవ్వండి, ప్రాజెక్టులు ఇవ్వండి. అయినా మనీ రిలీజ్ అవ్వాలి, అన్నింటిలో కృప చూపించి కార్యాలు చేయండి. పేమెంట్స్ రావాలి, అన్నింటిలో దీవించండి. వర్క్స్ లేని వరకు వర్క్స్ ఇవ్వండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లో అవ్వాలి. గర్భఫలం పెట్టాలి, గర్భాలు పొందాలి. దీవెన పొందాలి. ఆయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించి జయమని ఇవ్వండి. లాస్ట్ సండే నాయన జాబ్స్ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ కోసం ప్రేయర్ చేశాను. ప్రతి బిజినెస్ తోడేయండి. సమృద్ధిగా దీవించండి. ఆర్థిక దరిద్రం విడిపించి అప్పిచ్చేవారుగా చేయండి. తలగా ఉండరు, తోగ్గా ఉండరు, పైవారుగా ఉండరు, కింద వారుగా ఉండరు. కృప చూపించి గొప్ప కార్యాలు దీవెనతో నింపమని, జయమని ఇమ్మని. ప్రామిస్ ల్యాండ్ విషయంలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని, దీవెనతో నింపండి, సమాధానంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. దేవుడు కృప చూపించి ఈ రోజంతట్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగాక. నీ ప్రయాణాలు, అన్ని పనులు దేవుడు తోడేయండి, దీవించునుగాక. సమస్యలను సాక్ష్యాలుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.